యంగ్ హీరో సుమన్ ప్రభాస్ రూరల్ లవ్ ఫ్యామిలీ డ్రామా గోదావరి గట్టుపైనతో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పాపెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్ సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. Number one person I would like to mention is Subhash Garu, our director, who has brought me back into Telugu cinema. Chala time tarata he is insisted I be part of this film, and I am so happy that he's insisted. I'm so happy to be a part of this film. So everybody in this film has been so sweet, so sweet. Nidhi, the heroine of this film, she's extremely hardworking. She's a very hardworking, very sweet girl. And Nidhi, I wish you lots and lots of films to come. Sumant Prabhas, you are a very, very talented person, not just actor, person. I know how many things you have done. He's very quiet, very, yes, as everyone says, positive person, very sweet, very lovely person. And I know you have a very bright future ahead of you. మన సుమన్ ప్రభాస్ పక్కన డెబ్యూ చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. బికాజ్ ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ స్టైల్ ఫ్రమ్ హిమ్. హీ హ్యాస్ లైక్ బైపోలార్ డిసార్డర్. ఐ థింక్ హీ హ్యాస్ 2 faces. Whenever he's explaining something very serious, he'll be like, Nidhi, just listen, okay? You have to talk like this in front of people. Only then they will accept you. You understand? Okay? Okay, macha? And then when he's funny, he'll be like, you got it, no? What I was trying to say to you? Huh? You don't get tense, macha. I'm there, no? You just talk freely, okay? So this is how he is, full of energy, full of life. But I got to learn a lot from you, Sumant. So thank you for that. And yes, that's about it. Sorry. So ఈ సినిమా మా అందరికీ కళల ప్రపంచం. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ సినిమాస్ ఆన్ May 8th. ఈ సమ్మర్లో మీ మూడ్ని కూల్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫిలిం రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయం. 100% యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ బికాస్ దిస్ ఫిలిం ఈజ్ నాట్ మేడ్ ఫర్ టెలివిజన్, ఇట్ ఈస్ ఓన్లీ మేడ్ ఫర్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఫర్ టెలివిజన్ అండి ఫిలిం ఇది. ఇట్ ఈస్ పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నా, యూ కెన్ సీ ఇట్ ఇన్ డాల్బీ 5.1, 7.1. సుభాష్ హ్యాస్ డిజైన్డ్ ఇట్ ఇన్ 2-3 versions. న్యూమరస్ వర్జన్స్లో దాన్ని డిజైన్ చేశాడు సుభాష్. సో యూ ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్. సమ్మరు థియేటర్స్లో ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. ఏసీ ఉంటుంది, సుమన్ చెప్పినట్టు ఏడు మనడు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ వన్ థింగ్ అండి, సుభాష్ అండ్ సుమంత్ అంటే ఒక లెవెల్ ఎఫర్ట్ పెడితే యాక్చువల్గా సరిపోతుంది దీనికి. దాని బియాండ్ వైపు పని చేసారు. దాని బియాండ్ అంటే బియాండ్, వెరీ బియాండ్. అండ్ నాకు కూడా ఇట్లాంటి వాళ్ళతోనే వర్క్ చేయడం ఇష్టము. ఐ కాంట్ వర్క్ విత్ కొంచెం అట్లా ఓకే లైట్ అనే వాళ్ళతో నేను పని చేయలేను. నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ రోజు తను డిసైడ్ అయ్యే సినిమా కథ ఒక 4 గంటలు విని ఒక మాట అన్నారు, అన్న నేను నీకు సరెండర్ అవుతున్నాను, నువ్వు ఎలా కావాలంటే అలా చూపించుకోను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. ప్రమోషన్స్ గురించి నేను కొత్తగా సుమంత్ గురించి చెప్పక్కర్లేదు, సినిమాని వేరే లెవెల్కే తీసుకెళ్తాడు. బట్ నటుడిగా నేను చెప్తున్నాను, చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఫేస్ మొత్తాన్ని పలికించగలరు. అలాంటి వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ రేపొద్దున చాలా మంచి నటుడు అవుతాడు మన సుమంత్ ప్రభాస్. ఐ కెన్ ప్రౌడ్లీ సే హీ ఈజ్ మై ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకరోజు అన్నా నాకు ఒక మంచి హిట్టి అన్నావు, నాకు నా సెకండ్ సినిమా మంచి హిట్టి అన్నాను. నేను చెప్తాను డార్లింగ్, కాన్ఫిడెంట్గా. ఇందాకే ఫస్ట్ కాపీ చూసి వచ్చాను. నా ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ డార్లింగ్, మీది నాది బ్లాక్ బస్టర్. నా ఫస్ట్ ఫిలిం సుమన్ సెకండ్ ఫిలిం, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎప్పుడైనా సరే అభినవ్ గారు నాకు ఏమైనా చెప్పలేని పరిస్థితులు వస్తే కార్తిక్ గారితో ఫోన్ చేసి చెప్పిస్తూ ఉంటారు. అలాంటి ఒక చక్కటి హార్మోని మెయింటైన్ చేస్తారు. బట్ జోక్స్ అపార్ట్, బట్ సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ. 8 గంటల కథ విని
ఈ కథకి కావాల్సిన ప్రతిదీ, ఈ సినిమాలో చూసిన లొకేషన్ నిజం, ఈ సినిమాలో వింటున్న మ్యూజిక్ నిజం, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు నిజం. అంటే వస్తున్నాయి ఈ రోజుల్లో రియల్ లొకేషన్కి తీసుకెళ్ళి రియల్ మ్యూజిక్ ఇచ్చి రియల్ ఆర్టిస్టులతో చేసే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అభినవ్ గారు. ఎంత ధైర్యం ఉండిపోతే ఒక డైరెక్టర్ గురించి మీడియాలో ప్రెస్లో అన్నిటిలో నా నెక్స్ట్ సినిమా కూడా సుభాష్ గారితో చేస్తానని చెప్తారు, ఆయన చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ అన్న. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ, నీకు హ్యూమన్ వాల్యూస్ ఏందో తెలుసు, హ్యూమన్ ఎమోషన్స్ ఏందో తెలుసు, చాలా బాగా తెలుసు. అంతే మంచిగా సినిమాలో ట్రాన్స్లేట్ చేసిండు అన్న. నేను ఈ సినిమా చూసినాక అనిపించింది, అరే మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా, ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాని చూసి ఎన్ని రోజులు అయిందిరా సుభాష్ అన్న నాకు ఈ సినిమా ఇచ్చిండు, అభినవ్ అన్న ఇద్దరు కలిసి. డెఫినెట్లీ ప్రౌడ్గా చెప్తున్నా ఈ సినిమా నేను చేసిన అని గోదావరి గట్టు పైన. వై బికాస్ చాలా తక్కువ వస్తాయి ఇట్లాంటి సినిమాలు. ఎందుకంటే చాలామంది అన్నారు ఏముంది ఈ సినిమాలో, ఎందుకు ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నావు సుమంత్ నువ్వు అని. ఈ సినిమా చూసినాక ఓకే అదంతా పెద్ద జర్నీ, కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చూసినాక నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే తండ్రి కూతుర్ల ఎమోషన్ ఇంత బాగుంటుందా. ఎందుకంటే మా ఇంట్లో నేను మా తమ్ముడు ఇద్దరమే, అక్క లేదు చెల్లి లేదు. సో అట్లా ఆ ఎమోషన్ని ఈ సినిమా ద్వారా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ తండ్రి కూతుర్ల ఎమోషన్ ఈ సినిమాల హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమాని మీరందరూ ఈ సమ్మర్లో May 8కి మేము ప్రమోట్ చేస్తున్నాం. చాలా కూల్ ఫిలిం అంటే థియేటర్లోకి వస్తే చలి పెడుతుందని కాదు నా ఇంటెన్షన్. అంటే చాలా మందికి ఇప్పుడు ఈఎంఐ ప్రెషర్లు ఉంటాయి, వేరే లొల్లీలు ఉంటాయి, ఇంట్లో లొల్లీలు, ఇంటి బయట లొల్లీలు, జాబ్ స్ట్రెస్లు, ఆ స్ట్రెస్లు, ఈ స్ట్రెస్లు ఉన్నప్పుడు ఈ టైంలో సమ్మర్ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది కదా. ఆ స్ట్రెస్ని తీసేసి మీ మూడ్ని కూల్గా ఉంచడానికి గోదావరి గట్టుపైన మీ ముందుకు వస్తుంది. May 8కి మీరందరూ మీ ఫ్యామిలీస్తో, ఎస్పెషల్లీ ఆడపిల్లలందరూ మీరు ఈ సినిమా చూడండి. మీ డాడీలకు ఐ లవ్ యూ చెప్పండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది మీకు.